లేచి అన్నం తిన్నానా? ఏమన్నా అన్నది అనమంటావమ్మా? ఎండకు వచ్చేకి నా పని అయిపోయింది. ఆ 20 లీటర్ల క్యాన్ పైకి మోసుకొని ఎండకి ఆ పాల ప్యాకెట్ పెరిగి ప్యాకెట్ తీసుకొని ఈ రెండో ఫ్లోర్కి మోసుకొని వచ్చారు. నా పని అయిపోయి కోల పడిపోయా. కింద ఇల్లు తీసుకోవచ్చు కదా. డబ్బులు ఎవరు కడతారు? మీ తాత మా మా చేసి తాత మాకు తాతలు లేరయ్యా. మాకు మళ్ళా అతడు ఎందుకు కానీ మామిడికాయ పచ్చడి చేయమంటివే. అదే మామిడికాయ పచ్చడి తింటానంటివే మధ్యాహ్నంలే. కొత్తగా పెట్టిన మ్యాంగో పికిలా కూర్చున్నోడల్లా ఇంకాస్త మనుకున్నాడు చూడు, ఓవర్ యాక్టింగ్ కాకపోతే. యాక్టింగ్ కాదని అమ్మ, యాక్టింగ్ కాదు. నాకు నీరసం వచ్చి నేను పడిపోతే ఎండకు వచ్చి జారి దయ్యాలి అక్కడ మాట్లాడు. ఇంట్లో దర్జాగా కాలు మీద కాలు వేసుకొని నీ ఫోన్ నొక్కి నీకేం తెలుసమ్మా? దా పచ్చడి చూపిద్దురా. పని చేసి పెద్ద అన్నానికి వచ్చినప్పుడు పని చేసి ఎండ ఎట్టుందో తెలుసా? ముందు ఎర్రగా మామిడికాయ పచ్చడి చూడండి అందరూ ఒకసారి. దిష్టి పెట్టగాకండి, ఓకేనా? మామిడికాయ పచ్చడి. తిప్పు లైట్ వేయాలంట మళ్ళా. తిప్పమ్మా, తిప్పుమా, స్టైల్గా తిప్పుమా. ఇంకే ప్లేట్లో ఒకరు చాలే, స్టైల్గా తిప్పమంటే కుడితికొండ తిప్పినట్టు నూనె కలపడానికి నూనె కలవద్దా? చాలే మా ప్లేట్లో ఏమా. ఏమో చేసే స్టైల్ నైస్ పీసుకుంటావు. పండు కొంచెమే పచ్చడి ఒరే నీ నూనెతో సహా ఏమా వేసిన అమ్మ, ఇంకా నూనె పోయి మంటవే ఏంది? నాన్న పెట్టు. ఈ గంట చిన్నదైందా? నానా ఎండకు వచ్చి తిక్కలేసిందంట. మామిడికాయ పచ్చడి అవసరమా? మజ్జిగ వేసుకుని తినకూడదు? నీకే చెప్పేది. ఓ పక్క మాట్లాడి హుషారు లేదన్నావు. ఎలా ఉంది నాన్న కొత్త పచ్చడి? మామిడికాయ పచ్చడి ఫస్ట్ తెచ్చిన కాయలు ఇవి ఒరిజినల్ మామిడికాయ పచ్చడి కాదు. మొన్న వెనక్కి సిక్కి పెట్టాం కదా మేము మామిడికాయలు. ఆ ముక్క ఒరిజినల్ మామిడికాయలు. అబ్బా సూపర్గా ఉంది. నేను చెప్తాలే, మా నాన్న మాటలు ఎలాగ వినపడవు కానీ పోయినసారి మా వీళ్ళు పొదిల్లో తెచ్చిన కాయలు పచ్చడికాయలు కాదు, మా ఊర్లో. ఈ చెప్పేది ఇది మా ఊర్లో తెచ్చిన కాయలు. ఇవి అసలైన పచ్చడికాయలు. ముక్క చూపి ఒకసారి, ఇక్కడ చూపి. నన్ను గడుపు. చూసారు కదా, భలే ఉంటుంది ఇది మాత్రం. ఇట్ట చిన్న ముక్క, చిన్న చిన్న ముక్కలు కట్ చేసింది మావిడ. అంటే పెద్దవి కట్ చేస్తే మనకి ఇష్టం ఉండదు, అందుకని చిన్న. నువ్వు కూడా తిను పెట్టుకుని. ముట్టి లాగా పెట్టింది. మా ఇంట్లో కత్తి లేదు కాబట్టి ఈసారి ముట్టెలు కోసే కత్తి తీసుకొచ్చి ముట్టెలతో పెడతా. మా ఊర్లో తెచ్చిన మామిడికాయలు మటుకు ఒరిజినల్ మామిడికాయలు అండి. ఇది మేము అమ్మం. ఎందుకు అమ్మం అంటే మళ్ళీ దొరుకుతుంది దొరకవు అని కాదులే, వీళ్ళకి భయం. ఈ చిన్న ఇంట్లో ఆడ బిజినెస్ స్టార్ట్ చేస్తాం కానీ అది అదొకటి. మాకు ఇంట్లో కొంచెం పెట్టుకునేసరికి కొంచెం కష్టపడాలా, అలాంటిది ఇంకా అమ్మేదానికంటే ఎంత పెట్టాలా, ఎంత బాగా పెట్టాలా, పైగా అన్ని హోల్సేల్ గా కొనాలా, డబ్బాలు ప్యాకేజింగ్ చాలా తత్వంగా ఉంటది. చాలా జాగ్రత్తలు తీసుకోవాలా. పప్పు వేసేది నాన్న, కొంచెం పప్పు వేయమా. అది తిన్నాక వేయించుకో, ఎందుకైనా మంచిది. మామిడికాయ పచ్చడి చూశారు కదా, ఇలా ఎర్రగా కలుపుకొని తింటుంటే మనం అన్నా వీడు చికెన్లు మటన్లు అవన్నీ వేయండి, ఏం పనికిరావు. ఏం పనికిరావు. మ్యాంగో పిక్కలు ఒక మా ఇంట్లో గొప్ప చెప్పడం కానీ మామిడి బాగా పెట్టింది. అప్పుడప్పుడు కాయలు బాగాలేదు కుదరదు కానీ మామిడి బాగా పెట్టింది. కానీ ఇది కానీ తింటూ వదిలిపెట్టదు. ఇలాంటి పచ్చడి కావాలని డిమాండ్ ఎక్కువైంది మాకు. అప్పుడు మేము సరైన కాయలు తేలేక మేము వ్యాపారం మొదలు పెట్టాం. వాస్తవానికి అయితే కాదులే, అంటే ఇంతకుముందు కొలత లేకుండా పెట్టేదాన్ని పచ్చడి. ఇంతకుముందు కొలత లేకుండా ఉరామారికని పెట్టేదాన్ని. ఇప్పుడు నేనైతే కరెక్ట్ కొలతలు, ఎంత ముక్కలకి ఎంత కారం పోయాలా, ఎంత ఉప్పు పోయాలా, ఎంత. కానీ నాన్న అది ఓకేలే. పోయినసారి పచ్చళ్ళు వెల్లుల్లి వేయమంటే వేసిందా? ఈసారి బతిలాడుకున్నాం, ఏమో పెట్టే తొక్కలో పచ్చడి వెల్లుల్లి వేయమంటే వేయదు. అయితే నేను మామిడికాయ పచ్చడి ఉదయం ఫిక్స్ అయ్యా. ఎందుకంటే రాత్రి వేడి అన్నం మీకు చెప్పాను కదా, నాకు పుల్కా ఆకలి అయిందని మా అమ్మాయి అన్నం అడితే మామిడికాయ పచ్చడి వేసుకుని అన్నం తిన్నాం. అప్పుడు రాత్రి అనిపించింది రేపు మధ్యాహ్నం అచ్చం మామిడికాయ పచ్చడి చేసుకుని తిందామని. కానీ వీళ్ళు పప్పు చేశారు. నాకు ఓన్లీ మామిడికాయ పచ్చడి భలే ఇష్టం. నాన్న అచ్చం పచ్చడి తిన్నాం అనుకో, ఈ ఎండకు వచ్చే వడదెబ్బ తగిలిద్ది. అందుకు నా బాధ ఏంటంటే అచ్చం పచ్చడి తింటే వేడి చేసిద్దని పప్పు వండా. హెరిటేజ్ పెరుగా. ఇప్పుడు ఈరోజు కమెంట్లు వస్తాయి, మీకు ఎన్నిసార్లు చెప్పాలి సార్ మైక్ పెట్టుకోండి అని, వినపడట్లేదు సార్, ఇంట్రెస్ట్ రావట్లేదు సార్ అంటారు. మీ నాన్నకి మైక్ పెట్టుకోవడానికి ఇబ్బంది, ఏం చేద్దాం? పెట్టుకోమంటే పెట్టుకోరు, తర్వాత కామెంట్లలో పెట్టుకోలేదు ఆన్ చేసి ఉంది. ఇందు మూలంగా ఏమైనా మంది చెప్పేది ఏమనగా, మేము రోజు దొడ్లా పెరుగు తింటాము. అయితే వాళ్ళు ఎందుకో వాళ్ళకి కొన్ని ఏదో ప్రాబ్లమ్స్ ఉంటే కొన్ని రోజులు ప్రాబ్లమ్స్ ఉండి
ప్రాబ్లమ్స్ ఉండి 2 రోజులు ఆపారు వాళ్ళకి, రేపు నుంచి వస్తాయని చెప్పారు వాళ్ళు. పొద్దున్న చూపించాను కదా మా షాప్ దగ్గర కొండారెడ్డి అని అబ్బాయి వాళ్ళ దగ్గరే, అందుకని ఈ రోజుకి హెరిటేజ్ తెచ్చాను. ఇది మళ్ళీ పబ్లిసిటీ అనుకుంటారేమో. పెరుగు అయితే బాగుంది కొంచెం. మామిడికాయ పచ్చడికి పెరుగు బాగా. నేను మామూలుగా ప్యాకెట్ పెరుగు తిన్నాను, కాకపోతే దడ్డా మీద ₹1 ఎక్స్ట్రా రేట్ ఎక్కువ. ప్యాకెట్ ½ లీటర్ ప్యాకెట్ పచ్చడి చూసారా ఎర్రంగా. ఈ పచ్చడి మామిడికాయ పచ్చడి చూస్తుంటే ఎవరు కనిపిస్తుంది నోరెడుతుంది కొద్దిగా. పెరుగన్నంలో ఆవకాయ, ముద్దపప్పు, పెరుగన్నం, ఆవకాయ ఇంత ఎర్రంగా చూస్తుంటే ఎవరికి ఇష్టం కాదు. కొంతమందికి అయితే నోరు ఊరుతూ ఉంటది. అయినా మేము ఎవరు పంపించలేము, ఎందుకంటే అంతంత మాత్రం పొలం. మేము కూడా మేము రిచ్ కాదు, పూర్ కాదు, బిలో మిడిల్ క్లాస్ పీపుల్. నిజంగా మా దగ్గర పెట్టే స్తోమత అంటే ఖచ్చితంగా పెట్టుకుంటాం, ఎందుకంటే మాది అలాంటి మనస్తత్వం. ఎందుకంటే పైకి జనాల ముందు డబ్బాలు కొట్టి మేము అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్పి ఫేక్ ప్రామిసెస్ మేము చెయ్యం. చేసే మాట అయితేనే చెప్తాం, చెప్పింది చేస్తాం, చేసేది చెప్తాం, అబద్ధాలు చెప్పం. 1,00,000 సబ్స్క్రైబర్లు అయినంత ఇళ్ళగానే పండగ కాదు. ఏందో ఇద్దో నిన్ను కంట్రోల్లో పెట్టాలి ముందు. ఒక్క నిమిషం ఆగు అయ్యా. 1,00,000 సబ్స్క్రైబర్లు అయినా రూపాయి రాని వాళ్ళు ఉన్నారు. 1,00,000 సబ్స్క్రైబర్లు కాదయ్యా, మినిమం మనకు ఒక అమౌంట్ అనేది కళ్ళ చూశాక, మనం ఒకటి అచీవ్ చేశాక అని చెప్పు. అవి మనం గివ్ అవే ఇద్దాం, అది ఇప్పటి సంగతి కాదు. పేదవాళ్ళకి గీదాలు కాదు, మనకి హెల్ప్ చేసిన వాళ్ళు, మన యూట్యూబ్ లో సపోర్ట్ చేసిన వాళ్ళకి. ఇప్పుడు ఫస్ట్ నుండి మన యూట్యూబ్ లైవ్ లో మన వీడియోలు చేసి కమెంట్స్ పెట్టి లైకులు కొట్టే వాళ్ళకి మనము గివ్ అవే ఇవ్వాలి కదా. కొంతమంది సెలెక్ట్ చేసుకొని, అంటే కొంతమందిని కాదు, కమెంట్లలో ర్యాండమ్ గా సెలెక్ట్ చేసుకొని ఒక చీటీ ఓపెన్ చేస్తాం నానా. కానీ అది ఇప్పుడు సంగతి కాదులే, భవిష్యత్ సంగతి. సో నానా ఒక 50 మంది కాదు, మీకు తెలియకపోతే ఆగండి మా నాన్న. కమెంట్స్ పెట్టండి అని చెప్తాము, కమెంట్స్ పెడతారు కదా, వాళ్ళని మనం కొన్ని పేపర్స్ ర్యాండమ్గా సెలెక్ట్ చేయాలన్నమాట. ర్యాండమ్గా ఒక 5 సెలెక్ట్ చేసి పంపించాలి, ఈసారి ఇంకొకసారి అలాగా. సో ఇది వాళ్ళ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో తప్పుగా అనుకోవద్దండి, ఏమన్నా మాట్లాడుంటే సారీ. ఓకేనా, బాయ్ బాయ్. ఇందాక వీడియోలో ఆమెను మాట్లాడలేదని బాగా అలిగింది. ఇప్పటికీ చిన్నపిల్లల సాగించుకోవడం అయితే ఎక్కువైంది. చూడండి ఎలా తింటుందో. ఎప్పుడు ఎంతసేపటికి సాగదీయాలి, రబ్బర్ బ్యాండ్ సాగదీయాలి చిన్నపిల్లలాగా. మరి వీళ్ళ నాన్నగారు ఏం జమీందారు, వీళ్ళ అమ్మగారు నాన్న అలిగినప్పుడు అన్నం ఎలా తింటది, నువ్వు యాక్షన్ చేసి చూపి నాన్న. అలిగినప్పుడు ఇద్దరు ఇట్లా రాక్షస్ తిని తింటుంది అలిగినప్పుడు. ఇప్పుడు తిరిగి ఒకసారి వీడియోలో గోకులు ఏమైనా బతిలాడటమే నా జీవితం అంతా సరిపోయింది. వాస్తవంగా చెప్పాలంటే ఏమంట 12 సంవత్సరాల వయసులో చేసుకున్నాను పెళ్ళి. ఈ మసాల స్వరూపం చూడండి సబ్స్క్రైబర్స్ అందరూ. సంక్రాంతి మూవీలో నేను పెట్టింది ఆవకాయ ముద్దకే కదరా, నేను డైలాగ్ ఉంచుడు దానికోసం చేస్తాను ముద్ద. దయ్యమే నిజంగా ఎక్కువ తింటది, దాదాపు ఒక డబ్బా తింటదిలే కానీ ఈజీగా. సాగదీయటమే సరిపోయింది నా జీవితం అంతా. ఇందాక కలిగింది వీడియోలో కారణం లేదండి. అందుకు కాదయ్యా, నేను అడగలేదు ఇది ఒకటి మళ్ళీ సుత్తి మాటలు మాట్లాడగాకు. ఇప్పుడు ఏదైనా అడుగుతారు కదా, దానికి రిప్లై ఇస్తే అబ్బబ్బబ్బబ్బా నువ్వమ్మా కాదు. నిన్ను ఎవరు అడిగాను నువ్వు రిప్లై ఇవ్వడానికి? మామిడికాయ వచ్చే సంగతి ఎందుకు చెప్పావు అయితే మరి? కాదు నాన్న, అసలు క్రెడిట్ పచ్చడి కొలతలు చెప్పు. ఇప్పుడు చెప్పు, కొలతలు చెప్పు. పచ్చడి కొలతలు అని చెబుతుంది. ఇంత ముందులా కాదు, ఇప్పుడు బాగా కొలతలతో చేస్తున్నానని చెప్తుంది. అసలు చూడండి, జ్ఞానం లేకుండా మామిడికాయ పచ్చడి చేసుకుని తింటుంది. అదే అమ్మ వాళ్ళ అమ్మ నాన్న అంత ప్రేమగా ఉంటే ఒప్పుకుంటారు. అంటే ఈమె బిహేవియర్ ఎలా ఉంటదంటే, వాళ్ళ నాన్న జబల్పూర్ జమీందార్ కూతురు అయినట్టు బిల్డప్ ఇస్తుంటది మా ఇంట్లో. నిజంగా చెప్తున్నా, మా నాన్న ఆమె అలిగితే ముందు ఆమెకి అలకెలా తిరిగిద్దని మా నాన్న సాగదీయాలన్నమాట. అమ్మ అందరికి చెప్తున్నా, వీడియోస్ లో చూసే పద్మ వేరు, రియల్ లైఫ్ లో పద్మ వేరు. యాక్టింగ్ చేస్తుంది బాగా. నీకు తెలియదు ఎంత గయ్యాడు గంగమ్మ, నాన్న గయ్యాల కదా. నిజం చెప్పలే, నిజం చెప్పు. ధైర్యం లేదమ్మా తల్లి, మళ్ళా బతిలాడుకోవాలని రాజీ పడిపోయా జీవితంలో. రాజీ పడిపోయా. నాన్న ఏదన్నా
ఇంటి దగ్గర ఇప్పుడు మా అమ్మకి కాదే మొక్కపడ్డానని. మా అమ్మకి నాకు గొడవ అయితే మా నాన్న వస్తే కావాలని మూతి నల్లంగా పెట్టుకుంటుంది. మా నాన్న ఏందే పద్మ ఏంది అని అడగాలని. ఈమె దగ్గర ఉన్న కళలు మామూలుగా ఉండవు. ఈమె కళలు అవునవునులే, అంతే కరెక్ట్. దశావతారం. దశావతారం కాదు, ఇంకా ఎన్ని అవతారం అని చెప్పమ్మా, బాగుంటది. లోకనాయకుడా. దీని మీద నీ అభిప్రాయం ఏంది నాన్న టోటల్గా? ఏముంది, పెళ్లి చేసుకుని సంసారాలు సక్రంగా సాగాలంటే పిల్లలు చెప్పినట్టేనండి. సంసారాలు సక్రంగా సాగుతాయి. పిల్లలు చెప్పినట్టు వినకపోతే మళ్ళీ సాగదీయాలని చెప్పు పిల్లల్ని. అలా సాగదీయాలి. అలాగే పనుకుంటారు. మా అదేమంటే ఏ దిక్కు, కానీ అదేమంటే ఏ దిక్కు లేని దాన్ని కాబట్టి కదా నన్ను మీరు అంటుంది. మరి నీకే దిక్కుంది? నాకే దిక్కు లేదు. మరి నువ్వెందుకు అలాగ? ఆ ఆకాశం కూడా దిగులు పడితే ఏమైంది? అంటే నిన్ను సాగదీసే వాళ్ళు ఎవరు లేరు. నన్ను సాగదీసే వాళ్ళు ఎవరు ఉండరు. ఆమెను మాత్రం రబ్బర్ బ్యాండ్ సాగినట్టు సాగదీయాలి పూట పూట. గురించి మాట్లాడితే బాగుండు చెప్తున్నాను. నన్ను అసలు ఎవరమ్మా సాగదీసేది? నువ్వు చెప్పు నన్ను సాగదీయట్లేదా? బాగా సాగదీసుకుంటూ సాగించుకుంటుందా? అమ్మా తీగ బాగుంటది. అమ్మ మరీ ఎక్కువ లాక్కు తెగుద్ది తీగ. రియల్ గా చెప్పాలంటే బాగా సాగదీసుకుంటది. అన్ని అబద్ధాలే. ఆ ఇష్టం వీడియో కోసం మాట్లాడుతున్నారు వీళ్ళు. వీడియో కోసం నిజాలు మాట్లాడితే అట్లా ఉంటుంది. ఇందా చెప్తున్నా సాగదీచుకుంటుంది. సాగదీసుకుంటది బాగా. అదే కాదకూడదంటే ఇంక ముఖం నల్లంగా పెట్టుకుంటది. ఆ అన్ని మాట అబద్ధాలే. చెల్లాలి. ఫైనల్ గా ఆ మాట చెల్లాలి. అన్ని అబద్ధాలే. అన్ని శుద్ధ టార్చర్ చూపిస్తుంది. నిజంగా చెప్తున్నా మా నాన్నకి మా అమ్మ టార్చర్ చూపిస్తుంది. ఇది నేను నిజంగా చెప్తున్నా పాపం. ఎందుకంటే ఇట్లా భార్యలు చెప్పినట్టంటే కాపురాలు నిలబడతాయి. నేను విన్నాను కాబట్టి సర్దుకుపోతున్నాను కాబట్టి కుటుంబాన్ని లాక్కరాగలుగుతున్నా. భర్త కూడా అలాగే అనుకో నేను ఎందుకు సాగదీయాలన్నాను అనుకుంటే ఇంకా చాలా మంది ఇప్పుడు ఈ రోజుల్లో విడిపోవడానికి గల కారణాలు ఇవి. ఎవరో ఒకరు అడ్జస్ట్ కావాలి. ఆమె అడ్జస్ట్ కాదు. జనరల్ గా ఆడ తగిలినప్పుడు భర్త దగ్గర తీసుకోవాలి. అందుకని భర్తకి భార్యకి వయసులో 7-8 సంవత్సరాల గ్యాప్ ఉండాలని అక్కినే నాగేశ్వరరావు గారు అప్పుడెప్పుడో చెప్పారు. చాలా మంది అదే చదువుతున్నారు. నాకు ఆమెకి 8 సంవత్సరాల గ్యాప్ ఉంది కాబట్టి నేను చిన్నపిల్లలాగా ఆమెకి అలిగినప్పుడు ఓదారుస్తాను అనమాట. అంతే. అందువల్ల ఆమె సాగించుకుంటుంది. మా నాన్న ఓదార్చాలని ఆమె అలిగిద్ది. పైగా భార్య ఎప్పుడు కూడా భర్త దగ్గర సాగించుకోవాలని సాగదీర్చుకోవాలని అనుకుంటుంది. ఆడమని స్త్రీ మెంటాలిటీ అలా ఉంటుంది. ఎంత కష్టమైన చేసిద్ది. నేను ఇప్పుడు మా ఆవిడ మీద సాడీలు చెప్పడం కాదు కానీ ఆమె చేసి పెట్టిద్ది. ఆమె ఇష్ట ప్రకారం ఆమె చెప్పినట్టు ఎంత కష్టమైన చేసిద్ది. ఇప్పుడు ఆ మామిడికాయ పచ్చడి కానీ కూరలు కానీ సూపర్గా చేసి పెట్టిద్ది. ఏది కావాలంటే అది ఏ టైంలో ఆ టైంలో. కాకపోతే ఏంటంటే ఏ స్త్రీకైనా సరే భర్త దగ్గర కొంచెం ఓదార్పు కోరుకుంటుంది. కొంచెం అలిగి సాగ తెప్పించుకోవాలి. నువ్వు అలిగి పనుకుంటే నాకేం అవసరంలే అని భర్త అనుకో. అట్లా అనటం వల్ల ఇప్పుడు ఈరోజు యువత విడిపోవడానికి ఎక్కువ కారణాలు ఇవేనండి. అందుకే అమ్మాయికి అబ్బాయికి వయసులో తేడా ఉండాలని మన పూర్వీకులు ఎందుకు చెప్పారు తెలియదు. ఎందుకే చెప్పారు. అది కూడా ఆ రోజుల్లో బాల్య వివాహం ఎందుకు చేశారంటే స్త్రీకి అన్నీ తెలిసిన తర్వాత ఏమైందంటే ఎదిరించడం అలవాటైంది. అందుకని చిన్న వయసులో వివాహం చేయబట్టి ఆ రోజుల్లో సరిపోయింది. ఈ రోజుల్లో బాగా తెలివితేటలు పెరిగిపోయి అన్నీ అయిన తర్వాత వివాహం చేయడం వల్ల ఇద్దరు కూడా సంపాదించడం వల్ల ఇద్దరు తెలియకలు వల్ల గొడవలు. మగ పిల్లడికి అసలు భార్యను బతిలాడాలనే కాన్సెప్టే తెలియట్లా. వాడేమనుకుంటాడంటే తాలిబొట్టి కట్టి ఆడ పడేస్తే అది ఇంట్లో నాకు సమాజంలో పెళ్లి కాలేదు అనుకుంటే తాలిబొట్టి కట్టి ఆడ పడేస్తే ఉంటుంది ఇంట్లో అనే లెక్కలో అబ్బాయిలు ఉండారు. అమ్మాయి ఏమనుకుంటుందంటే నువ్వు తాలిబెట్టి కట్టి పడేసి దానికి నన్ను ఎందుకు చేసుకునే పెళ్ళి అని జరుగుతుంది. అక్కడ గొడవలు జరుగుతున్నాయి. ఇది ఇప్పుడు మా ఇద్దరు సంసారం ఇలా ఉండడానికి గల కారణం ఏంటంటే మా అమ్మ అలిగినా మా నాన్న సాగదీస్తా ఉంటాడు. నేనే సర్దుకొని సాగదీస్తా. ఒకవేళ ఎప్పుడైనా నేను కోపడినప్పుడు ఆమె కొంచెం రాజీ పడిద్ది అనమాట. అది జీవితం. అలా ఉంటేనే జీవితం. ఇది బాయ్ బాయ్. చూసారు కదా. చూడు హాయ్ చెప్పమా, బాయ్ చెప్పమా.